హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. వీడియో చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేసి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అయితే పక్కా. ఇవాళ అయితే మళ్ళొక్క మంచి రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎంత బాగుంటుందో దీని రేటు కూడా అంతే ఉంటుంది. అంత చెప్పనాల్సిన అవసరం లేదు, అంత రేటు ఉంటుంది. మా దగ్గర వచ్చేసి పావు కిలో 80 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి. అదేంటిదో చూడాలనుకుంటుర్రా? ఇదిగోండి, ఇవి వచ్చేసి మా దగ్గరనైతే బోడకాకరకాయలు అంటారు. మీ దగ్గర ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి అయితే ఇక చాలా రేటు ఉంది. సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ చాలామంది వండుకొనే ఉంటారు. కానీ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ రేటు కూడా అంతే ఉంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిపోయాక తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఒక పెద్ద సైజు అయితే ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇవైతే కొంచెం మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులోకి అయితే పసుపు వేసుకోండి. అసలు ఇందులోకి అసలు ఏం ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదండి, సింపుల్ ప్రాసెస్లో వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నాక అది మొత్తం ఫ్రై అయిపోయాక మనం బోడకాకరకాయ ముక్కలను కడిగేసి పెట్టేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ముక్కలను అలాగే ఒక పెద్ద సైజు చిన్నదాన్ని ఒక టమాటో వేసేసుకొని మొత్తం ఆయిల్లో అయితే ఒక 5 నుండి 6 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అసలు దీనికి వాటర్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. మనకు ఆ కాకరకాయ అయితే వాటర్ యూజ్ చేస్తాము, ఈ కాకరకాయకి అసలు వాటర్ అనేది యూజ్ చేయము. ఇలా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని 5 నుండి 6 మినిట్స్ వరకు అయితే ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి. ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్రీ అనేది మనకు మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటాం కదా, ఎందుకంటే వాటర్ అనేది యూజ్ చేయం కాబట్టి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు ఈ కర్రీ నచ్చని వాళ్ళు అయినా తినని వాళ్ళు అయినా తినేస్తారు. మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయాకనైతే తగినంత ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. లేకుంటే పల్లి పొడి, నువ్వుల పొడి, ఇలా ఏదున్నా వేసుకోండి. ఇలా వేసుకుంటే కర్రీ అనేది చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారము ఇవన్నీ నేను చెప్పిన ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా వక్కలకైతే పట్టేలాగానైతే ఒక 1 మినిట్ అయితే మంచిగా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, కలుపుతుంటే ఎంత కలర్గా ఎంత టేస్టీగా, అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది. ఆ కలర్ని చూస్తే కర్రీ రైస్లోకి ఇలా కలుపుకుంటే మాత్రం మంచి కలర్లో వస్తుంది. ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాక తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి 3 కలిపి వేసుకున్నాను నేను. ఆ డబ్బాలో వేసేసరికి 3 కలిసిపోయినాయి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మాత్రము ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మొత్తము ఫ్రై అయిపోయాక లాస్ట్లో బంద్ చేస్తున్నాము అనే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. ఆ కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మన కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, ఫస్ట్కి ఇప్పటికీ అంత కలర్ చేంజ్ అయిపోయి మంచి దగ్గరికి వచ్చింది. ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు 1 డే అయినా ఈ కర్రీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇక బంద్ చేసే టైంకి అయితే ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరని అంతా వేసుకొని కలిపేసుకొని అయితే స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రము మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకు సీజన్ కదా, సీజన్లో మాత్రం మనం ఏ పండ్లైనా కూరగాయలైనా వదిలేది లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్.